స్కూల్స్ రీఓపెన్ కావడంతో స్టూడెంట్స్ తీసుకెళ్లే బస్సులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు రంగారెడ్డి జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులు. ప్రతి బస్సును కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బస్సులకు సంబంధించిన ఆర్సీ, అలాగే పర్మిట్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పొల్యూషన్ సర్టిఫికేట్స్తో పాటుగా డ్రైవర్స్ లైసెన్స్ కూడా చెక్ చేస్తున్నారు పోలీసులు. విద్యార్థుల సేఫ్టీపై ప్రధానంగా దృష్టి సారించారు రవాణా శాఖ అధికారులు. ఇప్పటి వరకు 6 బస్సులను సీజ్ చేశారు. రైట్, ఈ స్కూల్ బస్సుల తనిఖీలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్. బడి గంటలు మోగాయి. విద్యార్థులు పాఠశాలలకు బయలుదేరారు. మరోవైపు విద్యా సంస్థలకు చెందిన వాహనాల తనిఖీలను రవాణా శాఖ అధికారులు ముమ్మరం చేశారు. మనం ప్రస్తుతం ఆరంగర్ వద్ద ఉన్నాము. ఆరంగర్ వద్ద రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు మనతో పాటు ఉన్నారు. సార్, ఇప్పటి వరకు ఎన్ని బస్సులను తనిఖీలు చేశారు? ఈ ఫిట్నెస్ సంబంధించి రంగారెడ్డి జిల్లాలో ఎన్ని స్కూల్ బస్సెస్ ఉన్నాయి? నమస్కారం అండి. మా డిటిసి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈఐబి స్కూల్ బసెస్ స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. రాజేందర్ నగర్ ఏరియాలో మేము 3 ఇన్స్పెక్టర్లము దాదాపు ఒక 7 బస్సులు కేసులు రాసి సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక ప్రైవేట్ వెహికల్ కూడా మాకు అంటే దొరికిందనమాట. స్కూల్కి ఆపరేట్ చేస్తున్నాడు వితౌట్ ఎనీ పర్మిషన్స్. 7 బండ్లు సీజ్ చేస్తాం సార్. సార్, రంగారెడ్డి జిల్లాలో ఎన్ని ప్రైవేట్ స్కూల్స్ సంబంధించిన ఎన్ని స్కూల్ బస్సులు రన్ అవుతున్నాయి, ఎన్నిటికి ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఎన్నిటికి లేవు అన్న దాని మీద ఏమైనా పక్కా లెక్కలైతే ఉన్నాయా? ఇప్పుడు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఒక 2000 to 3000 స్కూల్ బస్సెస్ అప్రాక్సిమేట్ ఉన్నాయండి, ప్రైవేట్ స్కూల్ బస్సెస్. దానిలో మా డేటా ప్రకారం ఒక 500 to 600 వెహికల్స్ ఇంకా ఫిట్నెస్ కావాల్సి వస్తుంది. కావాలి ఇంకా చేయలేదు సార్. మనం చూసుకోవచ్చు, రెగ్యులర్గా తనిఖీలు నిర్వహిస్తారా? ఈ రోజు స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయని మాత్రమే తనిఖీలు చేస్తున్నారా? ఇప్పుడు స్కూల్ ఈ రోజే తెరిచారు కాబట్టి ఈ వారం మొత్తం మేము స్పెషల్ డ్రైవ్ చేస్తాము. మాక్సిమం అన్ని బండ్లు ఫిట్ అయ్యేటట్టు, ఆన్ రోడ్ ఉన్న వెహికల్స్కే నడిచేటట్టు మేము చేస్తామండి స్పెషల్ డ్రైవ్. ఈ స్కూల్ వ్యాన్ డ్రైవర్లకు మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? ఒకటి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, డ్రైవర్స్ వచ్చేసి హైదరాబాద్ ఏదైతే సిటీలో ఎంతైతే పరిమిత లిమిట్ స్పీడ్ ఉందో ఆ స్పీడ్ ప్రకారమే వెళ్ళాలి. ఓవర్ స్పీడ్ ఒకటి చేయకూడదు, ఓవర్లోడ్ పెట్టుకోవద్దు. కంపల్సరీ వ్యాన్, స్కూల్ వ్యాన్, బస్సులలో అటెండర్ని చూసుకోవాలి. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ అన్ని జాగ్రత్తలు చూసుకోవాలండి. డ్రంక్ డ్రైవ్ చేయొద్దు. విద్యార్థులను స్కూల్కు తరలించేటప్పుడు డ్రంక్ డ్రైవ్ చేయకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, విద్యార్థులకు సంబంధించి ఓవర్లోడ్ ఉండకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పి రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. వీడియో సుధీర్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.